శ్రీమాత్రే నమక్. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 25 మార్చి 2026 బుధవారం నాడు మేషరాశి వారికి ఆకాశంలో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. ఏమిటంటే సూర్యుడు మరియు శనిగ్రహం ఈరోజు మీన రాశిలో ఖచ్చితంగా కలుస్తున్నారు. ఈ కలయికను సంయోగం అంటారు. అంటే రెండు గ్రహాలు ఒకే చోట చేరి శక్తివంతమైన ప్రభావాన్ని సృష్టిస్తాయి. ఇది మీ 12వ భావంలో అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల, అంతర్ముఖ చింతన మరియు ఖర్చులను సూచించే స్థానంలో జరుగుతోంది. మీకు ఏమి అర్థం? ఈరోజు మీరు కొంచెం అలసటగా, భారంగా అనిపించవచ్చు. అధికారుల నుండి ఒత్తిడి రావచ్చు. ఆఫీస్లో పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి. కానీ ఇక్కడ ఒక అందమైన విషయం ఉంది. ఈ కలయిక మీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా మంచిది. ధ్యానం చేయడానికి, లోపలికి చూసుకోవడానికి ఇది అద్భుతమైన రోజు. పైగా ఈరోజు నక్షత్రం మృగశిర. ఇది జింకతలను సూచించే నక్షత్రం. కుతూహలం మరియు కొత్త విషయ అన్వేషణకు ప్రసిద్ధి. శుక్ల సప్తమి తిథి అంటే వెన్నెల పెరుగుతున్న 7వ రోజు. శక్తి క్రమంగా పెరుగుతోంది. నా సలహా ఏమిటంటే ఈరోజు పెద్ద నిర్ణయాలు వాయిదా వేయండి. బాహ్య ప్రపంచంలో పోటీ కంటే ఈరోజు మీ అంతరంగాన్ని బలపరుచుకోండి. రేపటి నుండి కుజుడు అంటే మంగళగ్రహం బలంగా ఉదయిస్తాడు. మీ ధైర్యం తిరిగి వస్తుంది. ఈరోజు ఓపిక పట్టండి. రేపు మీదే